హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ కర్రీ చూస్తున్నారా? చికెన్ కర్రీ చూపిస్తుందంటే అనుకుంటున్నారా? చికెన్ కర్రీని అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేశాను. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. వచ్చేయండి, మరెందుకు లేటు, ఈ వీడియోలో ఉంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా 1 కిలో అయితే చికెన్ తీసుకున్నాను. కడిగి అయితే పక్కన పెట్టేశాను ఒక బౌల్లో. అయితే ఇంకా 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. అవి కూడా ఒక సైడ్ పెట్టేశాను. కొంచెం అల్లం పేస్ట్ కొట్టుకున్నాను, కొంచెం ఎర్రగడ్డల పేస్ట్ కూడా కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరి అయితే వేయలేండి. గ్యాస్ మీద అయితే ఇంకా గ్యాస్ ఆన్ చేసి అయితే ఇంకా కుక్కర్ పెట్టాను. కుక్కర్లో అయితే కొద్దిగా హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ తక్కువగా వేసుకోండి, ఎక్కువ వేయను నేను. మీరైతే తక్కువ వేసుకుంటారు ఎక్కువ వేసుకుంటారు, అది మీ ఇష్టం. నేనైతే తక్కువ వేసుకున్నాను చూడండి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఆనియన్ అయితే వేసేసాను. ఇంకా ఆనియన్ ఎర్రగా వేయించుకోవాలి. కొన్ని యాలకులు, కొన్ని చెక్క, లవంగాలు అవి వేసినా కూడా చాలా టేస్ట్ వచ్చేది. కానీ మా పిల్లలు అవి వేస్తే తినరు కాబట్టి కొంచెం నేను వేయట్లేదు. ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి, టమోటాలు అవిటితోనే చేశాను. చాలా సింపుల్గా చేశాను. చూసేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా అయితే ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోండి. ఎర్రగా వేయించుకున్న తర్వాతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా వాసన వస్తుంది, అలా చేయకండి. కొంచెం ఎర్రగా వేయించుకోండి. నేనైతే అలాగే వేయించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసినా చూడండి, అప్పుడే ఎంత ఆయిల్ కనపడుతుందో, కానీ కొద్దిగానే వేసానండి నేను ఆయిల్. ఇంకా టమోటాలు అయితే కట్ చేసుకున్నవి అయితే వేసేసాను. ఇంకా చూడండి, ఇవైతే బాగా వేగనివ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అలా అయితే వేయించుకోండి, ఎందుకంటే టమోటాలు కూడా పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇంకా చూడండి ఎలా వేగుతున్నాయో. ఇంకా అంత ఆయిల్ వేసినా కూడా చూడట్లేదు టమోటాలలో ఏం ఆయిల్ కనపడుతుందో, కానీ కొంచెమే వేసాను కదా నేను. ఇంకా మాత్రం ఉండాలండి చికెన్లోకి అయితే. ఇంకా చూడండి, ఇవైతే వేయించుకుంటున్నాను. ఇవైతే వేగుతున్నాయి. ఆనియన్ కూడా బాగా వేయించుకున్నాను, కానీ కొంచెం భిన్న వేసేసాను. ఇంకా కొద్దిగా అల్లం పేస్టు, 2 స్పూన్ల అల్లం పేస్టు, ఒక ఎర్రగడ్డల పేస్ట్ కొంచెం 1 స్పూన్ అయితే వేసేసి ఇవైతే కలుపుతున్నాను. చూడండి ఎలా వేగుతున్నాయి. పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోండి, అప్పుడే కూర ఎంతో టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే వేసేసాను. ఇంకా అయితే వీటిలలో ఉడుకుతున్నాయి చూడండి. ఇంకా ప్లేట్ అయితే పక్కన పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడుకుతుందండి. 1 స్పూన్ అయితే పసుపు పొడి వేసాను. ఇంకా చూడండి ఎలా ఉడుకుతుందో. ఇందులో వాటర్ అంతా పైకి తేలిపోతుంది. అసలు వాటర్ కూడా వేయలేదు. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇంకా చూడండి ఎలా ఉడుకుతుందో. అసలు చాలా స్మెల్ అయితే మామూలుగా లేదండి. నేనేదో చెప్తున్నాను అనుకోకండి, నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత అయితే 2 స్పూన్ల ధనియాల పొడి అయితే వేసాను. ఇంకా 2 స్పూన్ల మిరప్పొడి అయితే వేసాను. చూడండి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వేసాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా కొంచెం ఉప్పు అయితే వేసి యాడ్ చేశాను. ఇంక ఇవైతే ఉడకనివ్వండి. ఇంకా చూడండి ఎంత బాగుందో. అసలు కర్రీ అయితే చాలా బాగుందండి. అసలు అయితే నాకైతే మాటలు రావట్లేదు. ఇది చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అబ్బా, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా చూడండి, చికెన్ అయితే ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. అప్పుడే వాటర్ వేయకండి, ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా చూడండి, ఇంకా వాటర్ అయితే వేయలేదు. కొంచెం ఉడకనిస్తే మేలే అనిపిస్తుంది. కొంచెం ముదిరిపోయిన చికెన్ అండి ఇది, అందుకని ఇలా ఉడకనిస్తున్నాను. ఇంకేదైతే బాగా ఉడుకుతుంది. ఆయిల్ కూడా ఇప్పుడు కనపడలేండి, తర్వాత కనపడుతుంది. ఇంకా ఇందులో అయితే వాటర్ అయితే వేసేసి ఇంక మూత అయితే పెట్టేశాను. ఒక 4 విజిల్ వచ్చిన తర్వాత అయితే మూత అయితే తీసి చూశానండి. ఇంకా చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉందండి. ఎందుకంటే మా పిల్లలకి కొంచెం పులుసు ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇలా పెట్టానండి. చూడు ఆడికి ఆయిల్ ఎంత తేలుతుందో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్ చేసుకోండి. ఇంకా నచ్చిందని అనుకుంటున్నానండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ అందరికీ.